తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి ఎంబీఏ అండ్ ఎంసీఏ ప్రొఫెషనల్ కోర్సులను అందిస్తున్నటువంటి ప్రైవేట్ కాలేజెస్లో, గవర్నమెంట్ కాలేజెస్లో లేదా తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో అడ్మిషన్ సంపాదించాలంటే ముందుగా మీరు టీఎస్ ఐసెట్ అనే ఎగ్జామ్కి అయితే అపియర్ కావాల్సి ఉంటుంది. కేవలం టీఎస్ ఐసెట్ ద్వారా మాత్రమే మీరు ఎస్పెషల్గా తెలంగాణలో ఎంబీఏ అదేవిధంగా ఎంసీఏ కోర్సులను స్టడీ చేయడానికి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు అవకాశం కల్పించింది. ముఖ్యంగా విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మంచి ర్యాంకు సాధించాలనే ఆలోచనలో ఉంటారు. సో ఈ నేపథ్యంలో టీఎస్ ఐసెట్ అంటే ఏంటి, దీనికి అర్హులు ఎవరు, ఎలిజిబిలిటీ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఎలా ఉన్నాయి, అప్లై చేయడానికి ఫీజు ఎంత, ఏజ్ లిమిట్ ఏంటి, ఇలాంటి ముఖ్యమైన అంశాలను ఈ ట్యుటోరియల్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. టీఎస్ ఐసెట్ 2020కి సంబంధించి ఒక పూర్తి అవగాహనకు రావాలంటే వీడియో ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణాస్ ట్యుటోరియల్స్ అండ్ లెట్ us గెట్ స్టార్టెడ్. ముందుగా టీఎస్ ఐసెట్ 2020కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫుల్ ఫామ్ ఆఫ్ టీఎస్ ఐసెట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అండి. లిజన్ అగైన్, ఐసెట్ స్టాండ్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఓకేనా, ఐసెట్ స్టాండ్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఐసెట్ లాగానే ఏపీ ఐసెట్ నిర్వహించడం జరుగుతుంది, తెలంగాణలో అయితే టీఎస్ ఐసెట్ నిర్వహించడం జరుగుతుంది. లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ గురించి మాట్లాడినట్లయితే టీఎస్ ఐసెట్ అనేది ఒక స్టేట్ లెవెల్ ఎగ్జామ్ మాత్రమే. ఐసెట్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అండి. కాంపిటీషన్ అయితే ఎంటైర్ తెలంగాణ స్టేట్ వైడ్గా ఉంటుంది. దాదాపు 50,000 నుండి 60,000 మంది క్యాండిడేట్స్ ఐసెట్ 2020కి అపియర్ అయ్యే అవకాశం అయితే ఉంది. పర్పస్ ఆఫ్ ఐసెట్ 2020 గురించి మాట్లాడినట్లయితే తెలంగాణలో ఎంబీఏ అండ్ ఎంసీఏ కాలేజెస్లో ఉన్నటువంటి సీట్లను భర్తీ చేయడానికి ప్రతి ఏటా టీఎస్ ఐసెట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టీఎస్ ఐసెట్ ద్వారా మీరు ఎంబీఏ అండ్ ఎంసీఏ కాలేజెస్లో అడ్మిషన్ అయితే పొందవచ్చు. కండక్టింగ్ బాడీ గురించి మాట్లాడినట్లయితే 2020కి గాను టీఎస్ ఐసెట్ను కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుందని కూడా మనం తెలుసుకోవచ్చు. టీఎస్సీహెచ్ఈ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరపున కేయు ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడినట్లయితే టీఎస్ ఐసెట్ 2020కి జనరల్ కేటగిరీ వాళ్ళైతే 650 రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది. అదే ఎస్సీ ఆర్ ఎస్టీ విద్యార్థులైతే 450 రూపీస్ చెల్లిస్తే సరిపోతుందండి. ఇది అప్లికేషన్ ఫీ గురించి. అకాడమిక్ ఇయర్ చూసినట్లయితే 2020-21కు గాను టీఎస్ ఐసెట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎవరైతే టీఎస్ ఐసెట్కి అపియర్ అవ్వాలనుకుంటున్నారో వారు తప్పకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియాను ఫాలో కావాల్సి ఉంటుంది. క్యాండిడేట్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కు అనుగుణంగా డొమైసైల్ అంటే రెసిడెంట్ సర్టిఫికేట్ వివరాలను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఎంబీఏకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏంటంటే, ఓకే అండి వినండి, ఎంబీఏకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అండి ఇది. సదరు క్యాండిడేట్ 3 years డ్యూరేషన్ బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిగ్రీ ఏదైనా యూజీ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ డిగ్రీ అయితే ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా కాలేజ్ నుండి చేసి ఉండాలండి. ఎంసీఏకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏంటంటే సేమ్ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి అండ్ 10+2లో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 10+2లో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి. అంటే ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయితే మీరు తీసుకున్న ఆప్షనల్ సబ్జెక్ట్లో ఉండాలి. క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి మాట్లాడినట్లయితే యూజీలో 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అన్రిజర్వ్డ్కి అయితే 50% ఉండాలి. అదే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఎస్సీ కానీ ఎస్టీ కానీ పీడబ్ల్యూడి పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ కానీ వీళ్ళకు 45% ఉంటే సరిపోతుంది. ఓకేనా, వీళ్ళకి 45% ఆఫ్ మార్క్స్ ఉంటే ఎనఫ్. చాలామంది స్టూడెంట్స్కి ఉండే డౌట్ ఏంటంటే డిస్టెన్స్ మోడ్లో డిగ్రీ అయితే కంప్లీట్ చేశాను సార్, మరి నేను టీఎస్ ఐసెట్కి అప్లై చేయవచ్చా? ఎస్, యూ కెన్ అప్లై. కానీ మీ కాలేజ్లో పర్సూ చేసిన ఆ యూజీ కోర్స్ ఏదైతే ఉందో అది యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, అదేవిధంగా ఏఐసిటిఈ ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా డిఈసి లేదా డిఈబి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లేదా బ్యూరో ద్వారా రికగ్నైజ్ అయితే అయి ఉండాలి. చాలామందికి వచ్చే ఇంకో కామన్ డౌట్ ఏంటంటే డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయబోతున్నాం సార్, మేము అర్హులమా అని చాలామంది స్టూడెంట్స్ అడుగుతుంటారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా టీఎస్ ఐసెట్కి అప్లై చేసుకోవచ్చు అండి. గుర్తుపెట్టుకోండి, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, టీఎస్ ఐసెట్ 2020కి అయితే ఎటువంటి ఏజ్ లిమిట్ అయితే లేదు. ఒకవేళ 2020 నోటిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఉందో అందులో ఏమైనా చేంజెస్ ఉన్నట్లయితే నేను మిమ్మల్ని అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా.
టీఎస్ ఐసెట్ 2020కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా మోడ్ ఆఫ్ ఎగ్జామ్ గురించి మాట్లాడినట్లయితే టీఎస్ ఐసెట్ ఒక ఆన్లైన్ ఎగ్జామ్ అండి. అంటే ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి. ఓకేనా. టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఎగ్జామ్ అనేది 2 సెషన్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 150 మినిట్స్ అండి. అంటే 2 hours and 30 minutes, దట్ ఈస్ 2.5 hours. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసినట్లయితే 200 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అంటే 150 మినిట్స్లో 200 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ కూడా 200 అండి. 1 రైట్ ఆన్సర్ ఆర్ 1 క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అండి. నెగిటివ్ మార్కింగ్ గురించి మాట్లాడినట్లయితే టీఎస్ ఐసెట్ 2020లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. ఇది ఒక మంచి విషయం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈవెన్ దో యూ డోంట్ నో ద రైట్ ఆన్సర్, యూ షుడ్ ట్రై టు అటెంప్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. టీఎస్ఐ సెట్ 2020 సిలబస్ గురించి వివరించినట్లయితే మొత్తం 3 సెక్షన్లు ఉంటాయండి. లిజన్ అగైన్, మొత్తం 3 సెక్షన్లు అయితే ఉంటాయి. సెక్షన్ ఏ అనాలిటికల్ ఎబిలిటీ నుండి 75 ప్రశ్నలు 75 మార్కులు. సెక్షన్ బి మ్యాథమెటికల్ ఎబిలిటీ నుండి 75 ప్రశ్నలు 75 మార్కులు. సెక్షన్ సి కమ్యూనికేషన్ ఎబిలిటీ నుండి 50 ప్రశ్నలు. మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకు టీఎస్ఐ సెట్ 2020 నిర్వహించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకు అర్థమైపోయింది కదా మొత్తం సిలబస్లో 3 సెక్షన్లు ఉంటాయని, అనాలిటికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ. సో ఇప్పుడు సెక్షన్ వైజ్గా టాపిక్స్ చూద్దాం. అనాలిటికల్ ఎబిలిటీలో ముఖ్యంగా డేటా సఫిషియన్సీ నుండి 20 మార్కులు అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నుండి 55 మార్కులు ప్రశ్నలు అడగడం జరుగుతుంది. వీటిలో మళ్ళీ ఏ టాపిక్స్ అంటే సబ్ టాపిక్స్ ఏవేవి ఉంటాయని అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్, సీక్వెన్సెస్ అండ్ సిరీస్లో కంప్లీషన్ ఆఫ్ బ్లాంక్ స్పేసెస్, అనాలజీస్ ఆఫ్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్, మిస్సింగ్ నెంబర్స్ ఇన్ ఎ సిరీస్. అదేవిధంగా డేట్, టైమ్ అండ్ అరేంజ్మెంట్ ప్రాసెస్లో అరైవల్ ప్రాబ్లమ్స్, క్లాక్ ప్రాబ్లమ్స్, క్యాలెండర్ ప్రాబ్లమ్స్, సీటింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్షిప్స్ అండ్ నొటేషన్ ఇంటర్ప్రిటేషన్. అదేవిధంగా డేటా అనాలసిస్లో గ్రాఫ్స్, బార్ డయాగ్రామ్స్, వెన్ డయాగ్రామ్స్, పై చార్ట్, టేబుల్స్ అండ్ ప్యాసేజ్ లాంటి టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, దట్ ఈస్ సెక్షన్ బిలో ఉండే టాపిక్స్ గురించి మాట్లాడినట్లయితే ఆర్థమెటికల్ ఎబిలిటీ నుండి 35 ప్రశ్నలు, ఆల్జిబ్రిక్ అండ్ జామెట్రికల్ ఎబిలిటీ నుండి 30 ప్రశ్నలు, స్టాటిస్టికల్ ఎబిలిటీ నుండి 10 ప్రశ్నలు, మొత్తం 75 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సబ్ టాపిక్స్ గురించి మాట్లాడినట్లయితే ఆర్థమెటికల్ ఎబిలిటీలో రేషియో అండ్ ప్రపోర్షన్, నెంబర్ అండ్ డివిజబిలిటీ, రేషనల్ నెంబర్స్, ఆర్డరింగ్, పర్సెంటేజ్, లాస్ ఆఫ్ ఇండిసెస్, ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్, పైప్ అండ్ సిస్టమ్స్, ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లాంటి టాపిక్స్. అదేవిధంగా స్టాటిస్టికల్ ఎబిలిటీలో మీన్, స్టాండర్డ్ డివియేషన్, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, కోరిలేషన్, మీడియన్, ప్రాబబిలిటీ మీద సింపుల్ ప్రాబ్లమ్స్ లాంటి టాపిక్స్. అదేవిధంగా ఆల్జీబ్రిక్ అండ్ జామెట్రిక్ ఎబిలిటీలో ట్రూత్ టేబుల్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, కన్వర్స్ అండ్ ఇన్వర్స్, ట్రిగ్నోమెట్రిక్ రేషియో, స్టేట్మెంట్స్, ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఆఫ్ స్టాండర్డ్ యాంగిల్స్, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, సెట్స్, లీనియర్ ఈక్వేషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్, లైన్స్, క్వాడ్రిలేటరల్స్, సర్కిల్స్ లాంటి టాపిక్స్ ఉంటాయి. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఎబిలిటీ గురించి మాట్లాడినట్లయితే వొకాబులరీ నుండి 10 ప్రశ్నలు, ఫంక్షనల్ గ్రామర్ నుండి 15 ప్రశ్నలు, బిజినెస్ అండ్ కంప్యూటర్ టర్మినాలజీ నుండి 10 ప్రశ్నలు, రీడింగ్ కాంప్రహెన్షన్ నుండి 15 ప్రశ్నలు, మొత్తం 50 ప్రశ్నలు వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, 50 ప్రశ్నలు. డీటెయిల్గా మాట్లాడుకున్నట్లయితే ఫంక్షనల్ యూజ్ ఆఫ్ గ్రామర్, కమ్యూనికేషన్ నుండి బిజినెస్ కాంటెక్స్ట్ నుండి, ఓకేనా, కమ్యూనికేషన్ నుండి బిజినెస్ కాంటెక్స్ట్ నుండి అడగడం జరుగుతుంది. వొకాబులరీ అయితే కమ్యూనికేషన్ నుండి వస్తుంది. కంప్యూటర్ అండ్ బిజినెస్ టర్మినాలజీ నుండి బేసిక్ కాన్సెప్ట్స్, అదేవిధంగా టర్మినాలజీ మీద ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఓకేనా, బేసిక్ కాన్సెప్ట్స్ అదేవిధంగా టర్మినాలజీ మీద ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. రీడింగ్ కాంప్రహెన్షన్లో రిటన్ టెస్ట్ అండ్ డ్రాయింగ్ ఇన్ఫరెన్స్, ఓకేనా, రిటన్ టెస్ట్ అండ్ డ్రాయింగ్ ఇన్ఫరెన్స్ మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టీఎస్ ఐసెట్ 2020కి సంబంధించిన ఇంపార్టెంట్ టెంటేటివ్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అనేది లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి 2020లో ఉంది. స్టార్టింగ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో ఉంది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ వచ్చేసి లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో ఉంది. లాస్ట్ డేట్ టు ఫిల్ అండ్ సబ్మిట్ ద అప్లికేషన్ ఫీ విత్ లేట్ ఫీ ఆఫ్ 500 రూపీస్ వచ్చేసి ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో ఉంది. 2000 లేట్ ఫీతో అయితే సెకండ్ వీక్ ఆఫ్ మేలో ఉంది. 5000 లేట్ ఫీతో అయితే సెకండ్ వీక్ ఆఫ్ మే. అదే 10,000 లేట్ ఫీతో అయితే థర్డ్ వీక్ ఆఫ్ మే 2020 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అవైలబిలిటీ ఆఫ్ అడ్మిట్ కార్డ్ వచ్చేసి ఫస్ట్ వీక్ ఆఫ్ మే అండి. డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి లాస్ట్ వీక్ ఆఫ్ మే. అనౌన్స్మెంట్ ఆఫ్ ప్రిలిమినరీ ఆన్సర్కి అండి, ఇది ప్రిలిమినరీ ఆన్సర్కి వచ్చేసి లాస్ట్ వీక్ ఆఫ్ మే. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్
ఆర్ సబ్మిటింగ్ ద ఆబ్జెక్షన్ ఆన్ ప్రిలిమినరీ కీ అండి ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో ఉంది. అనౌన్స్మెంట్ ఆఫ్ ఫైనల్ ఆన్సర్కి వచ్చేసి సెకండ్ వీక్ ఆఫ్ జూన్. అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్ అండి థర్డ్ వీక్ ఆఫ్ జూన్. కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే జూన్ 2020 అండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం టీఎస్ ఐసెట్ 2020కి సంబంధించిన టెంటేటివ్ డేట్స్ అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఐసెట్ 2020కి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా ప్రిపరేషన్ టిప్స్ అండ్ టెక్నిక్స్ గురించి మాట్లాడినట్లయితే టీఎస్ ఐసెట్ 2020 ఎగ్జామ్ అనేది వెరీ సింపుల్ అండ్ ఈజీ ఎగ్జామ్ అండి. కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే హార్డ్ వర్క్ అయితే డెడికేటెడ్గా చేయాల్సి ఉంటుంది. ఓకేనా? టిప్స్ గురించి మాట్లాడినట్లయితే ముందుగా ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. ఒక పక్కా ప్రణాళిక అయితే మీకు ఉండాలి. ఎలాగైనా మంచి ర్యాంకు సాధిస్తాను అని హార్డ్ వర్క్ మొదలుపెట్టండి. సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఏ సబ్జెక్ట్స్ నుండి వస్తున్నాయో గమనించండి. వీలైనన్ని ఎక్కువ మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. మీ యొక్క స్కోరింగ్స్ని అనలైజ్ చేయండి. మార్క్ టెస్ట్ అనేవి చాలా ఉపయోగపడతాయండి. ట్రై ఇట్. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవండి, ఎందుకంటే మీకు కమ్యూనికేషన్ ఎబిలిటీ సెక్షన్ సిలో ఉపయోగపడుతుందండి. సో ఫ్రెండ్స్, మరి ఈ ట్యూటోరియల్లో మీకు అర్థమైపోయింది కదా టీఎస్ ఐసెట్ 2020 అంటే ఏంటి, దానికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఏంటి, అదేవిధంగా ఎలిజిబిలిటీ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, మరి అదేవిధంగా టెంటేటివ్ డేట్స్ కూడా, అదేవిధంగా ప్రిపరేషన్ టిప్స్ అండ్ టెక్నిక్స్ కూడా మనం తెలుసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, మరి ఇంకా మీకు టీఎస్ ఐసెట్ 2020కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఉపయోగపడే వాళ్ళకైతే షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి నోటిఫికేషన్స్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.